వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి. జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. కస్తూర్బా ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి. కాషాయం అయిన నల్గొండ నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ. ఆర్డీఓ అధికారులు కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని టార్గెట్ చేస్తూ కార్మికుల పొట్టకొడుతున్నారు. కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వాకిలి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం. చేనేత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తాం. చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా గండూరి రమేష్ ఎన్నిక. పశు వైద్యశాలలో సిబ్బంది మందుల కొరతతో రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆలేరు అభివృద్ధిపై దృష్టి సారించండి. బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ వెల్లడి. భువనగిరిలో జరిగే సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయండి. సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపు. ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి. ప్రధానోపాధ్యాయులను కోరిన నాంపల్లి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు. ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఘనంగా 7వ వార్షికోత్సవం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ఎల్ నీనో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో యూరియా, విత్తనాలు, రైతు నమోదు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నీవో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు నీటి అవసరం తక్కువగా ఉండే ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించేలా వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు అవగాహన కల్పించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్ కార్యాలయ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, సహాయ వ్యవసాయ సంచాలకులతో యూరియా, విత్తనాలు, రైతు నమోదు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ నీవో ప్రభావంతో వర్షపాతం తగ్గే పరిస్థితులు ఉన్నందున రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా కంది, జొన్న, పొద్దుతిరుగుడు, నువ్వులు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ తెలిపారు. నేల స్వభావం, మార్కెట్ డిమాండ్ను పరిశీలించి రైతులు పంటలను ఎంపిక చేసుకునేలా సూచనలు ఇవ్వాలన్నారు. కంది పంటకు కనీస మద్దతు ధర ఉన్నందున రైతులు అధికంగా సాగు చేసేలా ప్రోత్సహించాలని, ఉత్పత్తి ఎక్కువగా వచ్చిన సందర్భంలో మార్కెటింగ్ సదుపాయాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉద్యానవన పంటల వైపు వెళ్లే రైతులను కూడా ప్రోత్సహించాలని, ఆయిల్ ఫామ్ వంటి పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వివిధ రకాల విత్తనాలు జిల్లాలో అందుబాటులో ఉన్నాయని, రైతులు అవసరాలకు అనుగుణంగా సరిపడా విత్తనాలు నిల్వలు ఉండేలా చూడాలని ఆదేశించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి రైతులకు అవసరమైన సాంకేతిక సలహాలు అందించాలన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అన్ని ప్రాంతాలలో యూరియా అందుబాటులో ఉందని రైతులు యాప్ ద్వారా బుకింగ్ చేసుకునేలా అవగాహన కల్పించాలని సూచించారు. కౌలు రైతులకు యూరియా పంపిణీలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని, సాగు చెయ్యని వ్యక్తులు యూరియా బుక్ చేసుకుని అక్రమంగా విక్రయించకుండా పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. ప్రతి కేంద్రంలో యూరియా, డిఏపి తదితర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రైతులందరూ తప్పనిసరిగా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలని, ఆగస్టు 5వ తేదీలోగా కనీసం 75% నమోదు పూర్తి చేయాలని ఆదేశించారు. వ్యవసాయ అధికారులు ప్రతిరోజు రైతు వేదికలలో అందుబాటులో ఉండాలని, విత్తనాలు, ఎరువుల నిల్వలు, సరఫరా సమయాల వివరాలను స్పష్టంగా ప్రదర్శించేలా బ్యానర్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. రైతు వేదికలను పరిశుభ్రంగా ఉంచి రైతులకు అవసరమైన సమాచారం ఎప్పటికప్పుడు అందించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, సంబంధిత శాఖ అధికారులు పాల్గొన్నారు.
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం కస్తూర్బా గాంధీ బాలికల ఆదర్శ పాఠశాలలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, హాస్టల్, వంటశాలను పరిశీలించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం నాణ్యమైన వేడివేడి భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో మంగళవారం కస్తూర్బా గాంధీ బాలికల ఆదర్శ పాఠశాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, హాస్టళ్లు, వంటశాలను పరిశీలించారు. కలెక్టర్ విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం నాణ్యమైన వేడివేడి భోజనం అందుతుందా లేదా అని అడిగి తెలుసుకున్నారు. పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, ఆరోగ్య పరిస్థితులపై ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల ఆరోగ్యమే మన ప్రాధాన్యత అని అన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రుచికరమైన పోషకాహారం తప్పనిసరిగా అందించాలి. ఆరోగ్య పరీక్షలు క్రమం తప్పకుండా చేయించి ఏ చిన్న అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేయొద్దని అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు ఉత్తమ బోధన, క్రమశిక్షణతో కూడిన వాతావరణం కల్పించాలని ప్రిన్సిపల్, బోధన సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో డిఈఓ భిక్షపతి, ఎంపీడీఓ చండీరాణి, ఎంఈఓ అగ్గిరాములు, గ్రామ సర్పంచ్ దేవరబోయిన ఐలయ్య, పాఠశాల ప్రిన్సిపల్ రాము, ఉపాధ్యాయులు వసతి గృహ తనిఖీలో పాల్గొన్నారు. వసతి కావచ్చు, నువ్వేమాట్లాడుతున్నావు అంటే బయట ఇక్కడ ఏమాట్లాడుతున్నామా అంటే డాక్టర్ అన్నీ కాస్త ఇప్పుడు సైనిక్ డిస్పోజల్ వీళ్ళకి ఇన్సినేటర్ ఇచ్చాము. ఏఎన్ఎం అయితే మీరే ఉన్నారు. ఏమైనా ఫుడ్ పాయిజన్ కేసెస్ ఏమైనా వచ్చినాయి, ఓకే, అది రాకుండా చూసుకోవడం మీది రెస్పాన్సిబిలిటీ. ఉన్నాయా అన్ని ఫుడ్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయా? ఇది వచ్చిన ఆయిల్ వచ్చిందా? మిల్క్ ఇస్తాము, ఎగ్స్ ఉన్నాయా? ఇవాళ ఎగ్స్ ఇచ్చినావా? వాళ్ళకి ఇచ్చాము, ఓన్లీ కేజీ మోడల్ స్కూల్స్ రెగ్యులర్ స్కూల్స్ అచ్చా, ఓన్లీ కేజీ వచ్చినాయి. మన రెగ్యులర్ స్కూల్స్ కూడా మనకి రాలేదు, మనకి వచ్చినా ఇవ్వలేదు. ఎల్కేజీ ఏడు నెలల నుంచి వార్డెన్ పోస్ట్ ఖాళీ సార్. ఇక్కడ కేర్ టేకర్ లేక ఇబ్బంది అవుతుంది సార్. కేర్ టేకర్ లేక ఇబ్బంది అవుతుంది ఇక్కడ. ఇంతకుముందుకు రిజైన్ చేసి వెళ్ళారు సార్. ఇంతకుముందు వాళ్ళు రిజైన్ చేసి వెళ్ళారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవం సందర్భంగా నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించడం. ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తిగా విచ్చేసి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ పి రాజ్ మాట్లాడారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నల్గొండ నగర శాఖ ఆధ్వర్యంలో జాతీయ విద్యార్థి దినోత్సవ సందర్భంగా నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించి ఈ సందర్భంగా ముఖ్య వ్యక్తిగా విచ్చేసి ఏబీవీపీ జాతీయ కార్యదర్శి శ్రవణ్ బిరాజ్ మాట్లాడుతూ దేశ నిర్మాణంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ ప్రత్యేక అధ్యయనాన్ని లిఖించుకుందని 5 మంది విద్యార్థులతో ప్రారంభమై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటాక్ నుంచి కటక్ వరకు 78 లక్షల విద్యార్థుల సభ్యత్వంతో ప్రపంచంలోనే అతిపెద్ద విద్యార్థి సంఘంగా నిలిచిందని, ఏబీవీపీ నినాదాలు నేడు దేశానికి విధానాలుగా మారాయని, కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దుకై నినాదించి ఉద్యమించి విజయం సాధించిన ఘనత ఏబీవీపీదని, అక్రమ వలసదారుల ఏరివేతకు సేవ్ అస్సాం టుడే, సేవ్ ఇండియా టుమారో అని అక్రమ వలసదారుల వల్ల ఏర్పడే జాతీయ భద్రతా విషయంలో ఏబీవీపీ చేసిన ఉద్యమాలు నేడు ఈశాన్య రాష్ట్రాలు భారత్తో బలంగా నిలుచుటకు ఆధారం అయిందని,
తెలంగాణ, బెంగాల్, కేరళ మరియు దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో వామపక్ష విదేశీ కుట్రలను, నరహంతక నక్సలైట్ల తూటాలకు ఎదిరించి జాతీయవాదాన్ని పెంపొందించడానికి భారత్ మాతాకి జై అంటూ అనేక మంది ఏబీవీపీ కార్యకర్తలు ప్రాణత్యాగాలు సైతం చేశారని, అటువంటి మహావీరులు పుట్టిన గడ్డ నల్గొండలో నాడు జాతీయవాదాన్ని, దేశభక్తిని విద్యార్థులలో పెంచిన ఏచూరి శ్రీనివాస్ అన్నని నా నివాళులు అర్పిస్తున్నానన్నారు. ఏచూరి శ్రీనివాస్ అన్న చంపి ఈ గడ్డపైన జాతీయవాద, దేశభక్తులు లేకుండా చేసి విదేశీ వామపక్ష భావజాలాన్ని విస్తరించాలని కలలుగన్న విపక్ష రాడి కసి నేడు భూదత్తం వెతకాలని విస్తరించాలని కలలుగన్న విపక్ష రాడికసి నేడు భూతద్దం వెతకాలని అదే ఏచూరి శ్రీనివాస్ అన్నని నమ్మిన జాతీయవాదం ప్రతి విద్యార్థి మదిలో, మనసుల్లో విస్తరించిందని, అందుకు నేడు ఇక్కడ కాగడ జెండా పట్టుకొని భారత్ మాతాకి జై అని నినాదిస్తున్న ఈ వేలాదిగా విచ్చేసిన విద్యార్థుల సంఖ్య వారి ఉత్సాహం సాక్ష్యం అని, వామపక్షవాదుల వ్యక్తి నిర్మూలన సిద్ధాంతం నేడు భారత పటంలో శాశ్వతంగా నిలుపబడిందని, జాతీయవాద వ్యక్తికి నిర్మాణ సిద్ధాంతం పల్లె పల్లెలో ప్రతి ఇంటిలో విస్తరించిందన్నారు. భారతదేశంను ప్రపంచంలోనే విశ్వగురువుగా నిలుపుటకు ఏబీవీపీ 78 సంవత్సరాలుగా చేస్తున్న ఈ ప్రయాణంలో ప్రతి విద్యార్థి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ విభాగ్ కన్వీనర్ సుర్వి మణికంఠ, ఏబీవీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఛత్రపతి చౌహాన్ నరేష్ తేజ, జిల్లా కన్వీనర్ కొంపల్లి సూర్య, ఏబీవీపీ రాష్ట్ర యూనివర్సిటీ కో కన్వీనర్ మౌనేష్, రాష్ట్ర హాస్టల్ కో కన్వీనర్ సంపత్, గోపి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్, అమల, జయందర్, కార్తిక్, పల్లవి, రమేష్, శివ, వరుణ్, సిద్ధు, చరణ్, నవీన్, గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓ అధికారులు కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని టార్గెట్ చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారని కాంక్రీట్ మిల్లర్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులకు నిరసిస్తూ మంగళవారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున ముట్టడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పాలమూరు జిల్లా నుంచి వలస వచ్చిన నిరుపేద కూలీలపై ఆర్డీఓ అధికారులు తమ ప్రతాపం చూపిస్తూ నిలుపు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆర్డీఓ అధికారులు కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని టార్గెట్ చేస్తూ కార్మికుల పొట్టగొడుతున్నారని కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వాకిటి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల వేధింపులకు నిరసిస్తూ మంగళవారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికులతో కలిసి ఆర్డీఓ కార్యాలయాన్ని అసోసియేషన్ నాయకులు పెద్ద ఎత్తున ముట్టడించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ పాలమూరు జిల్లా నుండి వలస వచ్చిన నిరుపేద కూలీలపై ఆర్డీఓ అధికారులు తమ ప్రతాపం చూపిస్తూ నిలుపు దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఉదయం పూట నిర్మాణ ప్రాంతానికి ట్రాక్టర్లో సామాగ్రిని తీసుకువెళ్తుంటే అడ్డుకొని ఏకంగా 20,000 నుండి 50,000 వరకు భారీ చలానాలను విధిస్తూ ఆవేదనకు గురి చేస్తున్నారని వాపోయారు. మొబైల్ స్క్వాడ్ల పేరుతో ప్రతిరోజు వేధింపులకు గురి చేయడం కార్మికుల జీవనోపాధిని దెబ్బతీయడమేనని మండిపడ్డారు. గతంలో రోషయ్య ప్రభుత్వమే కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని తీసుకువెళ్లేందుకు స్పష్టమైన అనుమతులు, రవాణా మినహాయింపులు ఇచ్చిందని వారు గుర్తు చేశారు. కాంక్రీట్ సామాగ్రి అనేది ఎలాంటి మోటార్ వాహనం కిందకి రాదని సుప్రీంకోర్టు, హైకోర్టుల స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినప్పటికీ అధికారులు వాటిని బేఖతర్ చేస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టంలో లేని నిబంధనలను సృష్టించి తమపై చలానాలు ఎలా విధిస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కొంతమంది ఆర్డీఏ కానిస్టేబుళ్లు నేరుగా డబ్బులు డిమాండ్ చేస్తూ కార్మికులను తీవ్రంగా ఆందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిరోజు 20 నుండి 30 మిల్లర్లను అడ్డుకొని లంచాలు అడగటం, ఇవ్వని పక్షంలో సామాగ్రిని సీజ్ చేయడం పరిపాటిగా మారిందన్నారు. జీవనాధారం లేక స్వతహాగా తయారు చేసుకున్న మిల్లర్ సామాగ్రిని సైతం నగరంలో లేకుండా చేయాలనే కుట్రతో ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. పెద్ద పెద్ద భవనాల నిర్మాణాలకు మిల్లర్లను వాడుకొని ఇప్పుడు పనులు ముగిసి అధికారులు రాగానే కార్మికులను వెళ్లగొట్టే ప్రయత్నం చేయడం ఎవరి లబ్ధి కోసమని ప్రశ్నించారు. కొంతమంది ఆర్ఎంసీ
ఫ్లాట్ల ప్రయోజనాల కోసం మిల్లర్లు లేకుండా చేయాలని కంకణం కట్టుకున్న అధికారులు ఏకనైన తమపై జాలి చూపాలని వేడుకున్నారు. అన్నా చెప్పులు తీసి దిగిరానా చెప్పులు తీసే దిగినా సూర్యాపేట చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం బలోపేతానికి సభ్యులందరినీ కలుపుకొని కృషి చేస్తానని చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గండూరి రమేష్ అన్నారు. ఇటీవల జరిగిన సూర్యాపేట చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్లు మంగళవారం కార్యాలయంలో సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గండూరి రమేష్, ఉపాధ్యక్షులుగా చిలువేరు నరసింహారావు, కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముషం హరిప్రసాదులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షేక్ బాజీ తెలిపారు. సూర్యాపేట చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం బలోపేతానికి సభ్యులందరినీ కలుపుకొని కృషి చేస్తానని చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు గండూరి రమేష్ అన్నారు.
ఇటీవల జరిగిన సూర్యాపేట చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం డైరెక్టర్లు మంగళవారం కార్యాలయంలో సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా గండూరి రమేష్, ఉపాధ్యక్షులుగా చిలివేరు నరసింహారావు, కార్యదర్శిగా భీమనపల్లి వెంకటేశ్వర్లు, కోశాధికారిగా ముషం హరిప్రసాదులు ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి షేక్ బాజీ తెలిపారు. అనంతరం డైరెక్టర్ల సమక్షంలో నూతన అధ్యక్షుడిగా గండూరి రమేష్ బాధ్యతలు స్వీకరించి మాట్లాడుతూ చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన సభ్యులకు, డైరెక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన డైరెక్టర్లు ముషం యాదమ్మ, విడం నీరజ, పెద్ది శ్రీనివాస్, యాలగందుల లక్ష్మయ్య, యాలగందుల సాయి నేతతో పాటు సంఘం నాయకులు కడారి భిక్షం, బల్నె మల్లయ్య, యాలగందుల సుదర్శన్, దూలం నగేష్, ఎస్ రాములు తదితరులు ఉన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. ప్రభుత్వాలు వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నవి ఆసుపత్రుల వరకు చేరడం లేదు అనడానికి నాంపల్లి మండలంలోనే వైద్యశాలల దుస్థితిని చూస్తే ఇట్లే అర్థమవుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే సుంకిశాల గ్రామంలోనే పశు వైద్యశాలకే చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొంది. సుంకిశాల పశు వైద్యశాల పరిధిలో 11 గ్రామాలు మరియు ఆవాస గ్రామాల నుండి రైతులు నిత్యం పశువులు, గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి మూగజీవాలకు పలు రకాల వ్యాధుల బారిన పడినప్పుడు చికిత్స కోసం వస్తూ ఉంటారు. పశు వైద్యశాలలకు వచ్చి మనుషులకు, మూగజీవాలకు సైతం నీటి వసతి లేదు, సరైన విద్యుత్ సౌకర్యం లేదు, సరిపడ సిబ్బంది లేక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వాలు వైద్య రంగానికి అధిక నిధులు కేటాయిస్తున్నవి ఆసుపత్రుల వరకు చేరడం లేదనడానికి నాంపల్లి మండలంలోనే వైద్యశాలల దుస్థితిని చూస్తే ఇట్లే అర్థమవుతుంది. నాంపల్లి మండల పరిధిలోనే సుంకిశాల గ్రామంలోనే పశు వైద్యశాలకి చికిత్స చేయాల్సిన దుస్థితి నెలకొంది. సుంకిశాల పశు వైద్యశాల పరిధిలో 11 గ్రామాలు మరియు ఆవాస గ్రామాల నుండి రైతులు నిత్యం పశువుల, గొర్రెలు, మేకలు, కుక్కలు వంటి మూగజీవాలకు పలు రకాల వ్యాధులు బారిన పడినప్పుడు చికిత్స కోసం వస్తూ ఉంటారు. పశు వైద్యశాలలకు వచ్చిన మనుషులకు, మూగజీవాలకు సైతం నీటి వసతి లేదు, సరైన విద్యుత్ సౌకర్యం లేదు, సరిపడ సిబ్బంది లేక రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నత అధికారులు ఇకనైనా స్పందించి సుంకిశాల పశు వైద్యశాలకు అవసరమైన నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి రైతులకు మేలు జరిగే విధంగా మూగజీవాలకు నాణ్యమైన వైద్యం అందించాలని ప్రజలు కోరుతున్నారు. పశు వైద్యశాల అరకొర వసతుల విషయమే పశు వైద్యాధికారి రామావత్ స్వామిని సత్యన్యూస్ వివరణ కోరగా, పశు వైద్యశాలలో మూగజీవాల చికిత్సకు అవసరమైన యాంటీబయోటిక్స్ ఇంజెక్షన్లు అందుబాటులో లేవని, జ్వరం, కడుపు నొప్పి వంటి సాధారణ మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని తెలిపారు. గత 8 సంవత్సరాల క్రితం పశు వైద్యశాలలకు సంబంధించిన బోరు నుండి మోటార్ను గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించారని, అప్పటి నుండి ఆసుపత్రిలో నీటి వసతి లేక రైతులతో పాటు ఆసుపత్రి సిబ్బంది కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. అంతేకాకుండా మహిళా డాక్టర్లు వచ్చినప్పుడు మరుగుదొడ్లను వినియోగించడానికి కూడా నీటి సౌకర్యం లేదని తెలిపారు. ఇక ఆసుపత్రిలో అత్యవసరమైన విద్యుత్ సౌకర్యం
లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ఇక పశు వైద్యశాలలో 4 సిబ్బంది, నేడు ఒక్క డాక్టర్ మాత్రమే ఉన్నారని, మిగతా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఇక్కడ ఉంది సార్ మోటార్ అది? ఇక్కడ మోటార్ ఉండేది. మోటార్ మొత్తం కనెక్షన్ మొత్తం తీసేసారు ఇప్పుడు బయట. ఇక్కడ నుంచి పైన ట్యాంక్కి అట్లా కనెక్షన్ ఉండదు కానీ అది అక్కడ మొత్తం తీసేసేసరికి ఆ లోపల అట్లా పని చేయకుండా ఇదంతా క్లోజింగ్. ఇక్కడ రోడ్డు బయట ఉంది కాబట్టి సేఫ్టీ లేకపోవడం వల్ల అయిపోయింది. అక్కడ గేట్ లేదు, కాంపౌండ్ వాళ్ళు అంతా డ్యామేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకా సాగుతున్నారండి మొత్తం బీచ్ సీసాలు అవన్నీ ఎక్కడ వేస్తున్నారు. మేము నాంపల్లి ఎస్ఐ సార్ కూడా ఫోన్ చేసి చెప్పాము, కావాలంటే మీరు వీడియో రికార్డ్ చేసి పంపించండి, అప్పుడు యాక్షన్ తీసుకుంటానన్నారు. కానీ మేమేంటంటే వెళ్ళిపోతాం 4 తర్వాత మా డ్యూటీ వెళ్ళిపోగానే సాయంత్రానికి ఏ టైంకి పడితే ఆ టైంకి వచ్చి వాళ్ళు తాగుతున్నారు. ఇక పొద్దున్న లేవగానే మేమే బీచ్ సీసాలు బయటకు తీసి పడేయాల్సి వస్తుంది. ప్రస్తుతం మనము సుంకశాల పశు వైద్యశాల దగ్గర ఉన్నాము. ఇక్కడ పశు వైద్యశాలలో పరిస్థితి అంతా అగమ్యగోచరంగా ఉంది. ఇక్కడ ట్రీట్మెంట్ సరిపడా మందులు లేవు, అదేవిధంగా సిబ్బంది కొరత ఉంది. ఇక్కడ 4 ఉండాల్సిన సిబ్బందిలో ఒకే డాక్టర్ డాక్టర్గా పనిచేస్తూ విధులు నిర్వర్తిస్తున్నారు. కనీసం ఇక్కడ అటెండర్ కూడా లేని పరిస్థితి కనబడుతూ ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఆసుపత్రి లోపల విద్యుత్ సౌకర్యం లేదు. కనీసము మినిమమ్ మెడిసిన్ స్టోర్ చేసుకోవడానికి కూడా ఫ్రిడ్జ్ నడవలేని కూడా పరిస్థితిలో కూడా ఉంటా ఉన్నది. తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్టుగా వైద్యశాల డాక్టర్ చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి నీటి సౌకర్యం కోసం ఏర్పాటు చేసినటువంటి బోరు మోటార్ కూడా 2018లో దొంగలించడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బోరు మోటార్ బిగించలేదు. అక్కడ కనీసం నూతనంగా బోరు మోటార్ ఏర్పాటు చేసినట్టయితే పశు వైద్యశాల వద్ద ఉన్నటువంటి డాక్టర్ ఇక్కడ వచ్చినటువంటి డాక్టర్ వద్దకు వచ్చినటువంటి రైతులను అడిగి తెలుసుకుందాం. నమస్తే. ఏం పేరు నమ్ముతారు? కొండలు. ఏ ఊరు మీది? ఓకే, చెప్పండి. ఇక్కడ ఏం చెప్తారు? సో ఇక్కడ మీకు వచ్చినప్పుడు ఆవులకు కూడా ఇక్కడ నీరు వస్తే లేనట్టుంది కదా? వాటర్ తాగడానికి ఆవులకు లేదు, మనుషులకు కూడా సరిగా లేదు. వాటర్ సౌకర్యం అయితే కావాలి. సో ఇక్కడ మనం చూసినట్టు రైతులు కూడా చెప్తా ఉన్నారు, కనీసం ఇక్కడ ట్రీట్మెంట్ కోసం వచ్చినప్పుడు కూడా పశువులు మూగజీవాలకు నీటి సౌకర్యం కూడా లేకుండా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా త్రాగునీరు కూడా ఇబ్బందిగా మారిందని చెప్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకొని రైతులకు పశువులకు అవసరమైనటువంటి సేవలను నీటి సౌకర్యం కూడా కల్పించాలని చెప్పేసి కోరుతా ఉన్నారు. థ్యాంక్ యూ. మాట్లాడటం వల్ల పశువులకు కూడా నీళ్ళు లేవని చెప్పి ఊరికి దూరం ఉంది. ఒక లాయర్ తో మిస్బిహేవ్ చేస్తే స్టేషన్ మొత్తాన్ని సస్పెండ్ చేసినట్టు కదా రీసెంట్ గా మనము నాంపల్లి మండల పరిధిలోని సుంకశాల గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి పశు వైద్య
హాస్పిటల్ దగ్గర ఉన్నాము. ఈ పశు వైద్యశాలలో మనతో పాటు డాక్టర్ స్వామి గారు ఉన్నారు, పశు వైద్యాధికారి. ఇప్పుడు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ ఇక్కడ ఈ పశు వైద్యశాల ఏ గ్రేడ్లో కనుసంధానం ఉంటుంది, ఇక్కడ ఎన్ని గ్రేడ్లో కలుసుకుంటుంది? మనకు ఈ సుభిశాల నాపల్లి మండలంలో ఉన్న ఈ సుభిశాల అనేది ఒక హాస్పిటల్ కిందకి వస్తుందండి. ఈ సుభిశాల పరిధిలో జ్యూరిడిక్షన్లో 11 విలేజెస్ ఉన్నాయి. ఆ 11 విలేజెస్లో మనకు రెగ్యులర్గా వచ్చేటోళ్ళు బండాతిమాపురము, సుభిశాల, ఇటు సైడ్ చూస్తే ముష్టిపల్లి, ముష్టితండ, రాజీనాయకండ వాళ్ళకి వస్తారు. ఇక దూరం నుంచి కూడా మనకు అటు దేవతపల్లి, పగిలిపల్లి, పిలిగుంట్ల పక్కిగూడెం సైడు, మనకు పగిలిపల్లి, వీళ్ళంతా మన జ్యూరిడిక్షన్ కింద వస్తుందండి. వెంకటండ, రాజనాయకండ, ముట్టికండ, జామినాయకండ, వీళ్ళంతా మన జ్యూరిడిక్షన్ కింద ఉన్నారు. సరే, ఇక్కడ మనకు ఈ చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు కానీ వారికి సంబంధించినటువంటి ఏవైతే పశువులకు సంబంధించినటువంటి ఆ పూర్తి స్థాయి మందులు అందుబాటులో ఉన్నాయా? అంటే పూర్తి స్థాయి అంటే బేసిక్ నీడ్స్, ఇప్పుడు మనకు జ్వరం, దగ్గు, జలుబు, సర్ది, కడుపు నొప్పి, వాటికి ఇక నటల మందులు కొన్ని బేసిక్స్ మెడిసిన్స్ ఉన్నాయండి. మనకు హైయర్ యాంటీబయాటిక్స్ ఎక్కువ లేవు, ఇక చర్మ వ్యాధులకు సంబంధించినవి ఎక్కువ లేవు, ఇక హార్మోనల్ ఇంజెక్షన్స్ అయితే అసలుకే లేవు. మనకు హార్మోనల్ ఇంజెక్షన్స్ అంటే ఎక్కువ ఎదకు రావట్లేదు అన్నప్పుడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి దశలో ఆలేరు మున్సిపాలిటీకి మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఆ నిధులతో 3.50 కోట్ల వ్యయంతో మున్సిపల్ భవనం, 2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ, ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు కూడా నిర్వహించామని చెప్పారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో మంగళవారం స్థానిక రహదారి బంగ్లాలో విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న చివరి దశలో ఆలేరు మున్సిపాలిటీకి మరో 15 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఆ నిధులతో 3.50 కోట్ల వ్యయంతో మున్సిపల్ భవనం, 2 కోట్లతో సమీకృత మార్కెట్ నిర్మాణ, ప్రధాన రహదారికి ఇరువైపులా డ్రైనేజీ నిర్మాణం వంటి పనులకు శంకుస్థాపనలు కూడా నిర్వహించామని చెప్పారు. అయితే ప్రభుత్వం మారిన తర్వాత రాజకీయ కారణాలతో ఆ పనులను ఉద్దేశపూర్వకంగా నిలిపివేశారని ఆరోపించారు. టెండర్ల ప్రక్రియను ఆలస్యం చేసి అభివృద్ధిని అడ్డుకున్నారని విమర్శించారు. యాదాద్రి ప్రాంతంలో మాత్రం పనులు కొనసాగగా ఆలేరులో మాత్రమే నిధులు వినియోగించకుండా నిర్లక్ష్యం చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతి మున్సిపాలిటీకి మరో 15 కోట్ల చొప్పున నిధులు ప్రకటించినప్పటికీ ఆలేరు అభివృద్ధి మాత్రం ముందుకు సాగడం లేదని విమర్శించారు. పాత నిధులు, కొత్త నిధులు కలిపి భారీ మొత్తంలో నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ 5 నెలలు గడిచిన ఒక్క ప్రధాన అభివృద్ధి పని కూడా పూర్తి కాలేదన్నారు. ప్రస్తుత పాలకవర్గం ప్రజా సమస్యలను పక్కనబెట్టి కమిషన్ల, రాజకీయాలు, వ్యక్తిగత ప్రయోజనాలపైన దృష్టి పెట్టిందని ఆరోపించారు. పాలకవర్గ సభ్యుల మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి పోలీస్ స్టేషన్ వరకు వెళ్లిన సంఘటనలు చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు. వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేసే వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే కానీ అధికారాన్ని దుర్వినియోగం చేసి భయపెట్టడం సమంజసం కాదన్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గ ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాల్సిన బాధ్యత ఉందని, అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరినీ సమానంగా చూడాలని సూచించారు. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆలేరు అభివృద్ధిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు యాట శివ, బేజాని కళ్యాణి, మధు, పాకల మౌనిక, హరీష్, సీనియర్ నాయకులు ఆడెపు బాలస్వామి, మాజీ కౌన్సిలర్ బేతిరాములు, యువజన నాయకులు పూల శ్రవణ్, జింకల భరత్ యాదవ్, ఎండి ఫాయజ్, టింకు, మోతే, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు బీఆర్ఎస్ పార్టీకి పేరు వస్తున్న ఉద్దేశంతో ఆ నిధులను పనులు చేయకుండా టెండర్లను నిలుపుదల చేసి కాలయాపన చేసి, అదే యాదగిరిగుట్టాలను అయితే పనులు ఆపకుండా ఆ నిధులను సేమ్ మనకు ఆలేరుకి ఏ విధంగా అయితే నిధులు వచ్చినాయో గుట్ట కూడా అదే రకంగా అప్పుడు నిధులు రావడం జరిగింది మున్సిపాలిటీకి. అక్కడ నేను వర్కులు చేసిండు, ఇక్కడ మేము చేయలేదు. అదేవిధంగా మొన్న వాళ్ళ పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 15 కోట్ల రూపాయలు కూడా ప్రతి మున్సిపాలిటీకి నిధులు ఇవ్వడం జరిగింది. సరే, ఏదైతేనే ఉంది, ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కళ్ళు తెరిచి పాత నిధులతో పాటుగా ఇప్పుడు 15 కోట్ల రూపాయలు కలుపుకొని ఆలేరును సస్యశ్యామలు చేస్తారని చెప్పడం జరిగింది.
మరి వారు చెప్పి కూడా ఇప్పుడు 5 నెలల కాలం అవుతుంది. ఆలేరులో ఉన్న వాళ్ళ పాలక వర్గము అభివృద్ధి కార్యక్రమాల దృష్టి పెట్టకుండా వాళ్ళు కమిషన్ల కోసం వాళ్ళు వెంచర్ల కాడ ఇల్లుగడ్డల తన ఆలేరులో వాళ్ళ అరాచకాలు ఏ రకంగా చేస్తూ ఉన్నారో మొన్న వాళ్ళు గొడవపడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళి వాళ్ళ మీద వాళ్ళే కేసు పెట్టుకునేదాకా వెళ్ళింది. చైర్మన్కి ఎదురెళ్తే అలా మా కౌన్సిలర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అక్కడికి కార్యక్రమానికి వెళితే టీ కోసం అని పైకి వెళ్ళిన తర్వాత వారే సమస్యను వెళ్ళదీసి జనరల్గా మాట్లాడుతుండగా మా కౌన్సిలర్ భర్త మధు గారు మేడం ఆలేరు అభివృద్ధి మీద దృష్టి పెట్టమని అన్నారు తప్ప మా మీదనే అంటే మా కౌన్సిలర్ భర్త మీదనే కేసు పెట్టడం జరిగింది. మరి మేము కూడా పిటిషన్ వాళ్ళకంటే ముందే మేము ఇచ్చినాం. ఈనాటి వరకు దాని మీద ఎలాంటి విచారణ లేదు. మేము మంచి ఉద్దేశంతో ఆలేరులో అన్ని పార్టీల వల్ల కలిసిమెలిసి ఉన్నాం. ఎవరి మీద కూడా మేము పాలకవర్గం 5 సంవత్సరాలు ఉంది. వాళ్ళు కూడా రకరకాల బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వారి కౌన్సిలర్ కానీ రకరకాల గొడవలు చేసిండ్రు. ఎన్నడూ కూడా వ్యక్తిగతంగా మా చైర్మన్ మీద వ్యక్తిగతంగా కూడా దూషించారు. బతుకమ్మ ఆడిండ్రు. రకరకాలను వ్యక్తిగతంగా కూడా దూషించినా కూడా మేము ఎవరి మీద కేసులు పెట్టలేదు. అదే చైర్మన్ కానీ చైర్మన్ భర్త కానీ ఇలా కేసులు పెట్టి భయభ్రాంతులు గురి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా నిన్న వీడియో చూసినాం. అలా కౌన్సిలర్ అంటే చైర్మన్ కొంతమంది కౌన్సిలర్లు అంటే 2 వర్గాలు విడిపోయినట్టున్నారు. వైస్ చైర్మన్ ఒక వర్గము, చైర్మన్ ఒక వర్గం. ఆలేరు అభివృద్ధి విషయం కాదు, వాళ్ళు ఏ రకంగా ఆలేరును దోచుకోవాలి దాచుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ వ్యాపారం చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారులను కానీ ఇలాగనే చూసినాము. ఏకశిల స్కూల్ దగ్గర దరిదాపు 1 ఎకరం గతంలో అది తెలుగుదేశం గవర్నమెంట్లో చింతకింది మురళి సర్పంచ్గా ఉండి అప్పుడు మేము ఎంపీటీసీలుగా ఉన్నాం. అది కట్టకొత్త మిషన్ కానుండి ఇప్పుడు ఉన్న బైపాస్ రోడ్డు వరకు బాగు వెంబడి అది రోడ్డు పనికి ఆహార పథకం కింద కంకర వేయడం జరిగింది. ఆ కంకర కింద మొత్తం పోయింది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు అది కబ్జాలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు చైర్మన్ వాళ్ళ అన్న వాళ్ళ కట్టకొత్త మిషన్ ఉంటుంది. వాళ్ళు మొదలుకొని ఆ వాగు దాకా మొత్తం దాని కింద అందరూ ఎవరికి వాళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు. ఈ పాలకవర్గం కానీ రెవెన్యూ వాళ్ళు కానీ పట్టించుకోవడానికి పాపాన పొందలేరు. ఇలా ఆలేరులో మిమ్మల్ని అభివృద్ధి చేయమని మీకు అధికారం ఇస్తే మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్యే గారు కూడా మీరు దృష్టి పెట్టాలి. ఇక్కడ మీ అండదండలతోటి మీ బంధువు అయినందువల్లనే ఇలా అధికార పార్టీ కౌన్సిలర్లను కానీ ప్రతిపక్ష కౌన్సిలర్లను కానీ మాకు ఎదురొస్తే ఎవరికైనా కేసులు పెట్టడానికి మొన్న జరిగిన సంఘటనే నిదర్శనం. ఇవాళ మీ సొంత పార్టీ కౌన్సిలర్ అయ్యేపటికి వెంటనే నిన్న పిలిచి మీరు సర్ది చెప్పి వాళ్ళని కాంప్రమైజ్ చేసి కేసు విత్డ్రా చేయించారు. ఆ కౌన్సిలర్ మీద కూడా మరి ఎందుకు తోటి కౌన్సిలర్ మీద కేసు పెట్టినందుకు మరి దాన్ని కూడా ఎందుకు విత్డ్రా చేయమని చెప్పలేదు. ఒక ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యత ఉంది. మీరు కూడా అందరికీ ఎమ్మెల్యే అనేది ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఆలేరు ప్రజలందరికీ ఎమ్మెల్యే అందరినీ సమాన దృష్టితో చూడాలి. మీ కౌన్సిలర్ ఓ రకంగా వేరే పార్టీ కౌన్సిలర్ మీద కక్ష సాధింపులు జరపడం ఇది భావ్యం కాదు. ఆలేరులో ఇంకొకసారి మీరు వేరే వాళ్ళ మీద ఇట్లా వ్యాపారస్తుల మీద కానీ మిగతా వాళ్ళ మీద కూడా మీరు ఈ రకంగా మీరు పోయి భయభ్రాంతుల గురి చేసి ఈ ప్రాంతంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఏ వ్యాపారాలు సజావుగా నడుస్తలేవు. ఎంతో కొంత ఎవరైనా వచ్చి వ్యాపారాలు చేసుకుందాం అనుకుంటే వాళ్ళని మీరు ఒక చైర్మన్ అక్కడికి వెళ్ళడం అనేది ఇది దౌర్భాగ్యం. ఎవరన్నా ఇల్లీగల్గా వెంచర్లు చేస్తే నీకు సిబ్బంది ఉంది, పిలిపించుకొని మాట్లాడచ్చు. అధికారికంగా నీకు అధికారం ఉంది. ఎవరైనా అంటే నిబంధనల విరుద్ధంగా వెంచర్లు చేసినా కానీ నిబంధనల విరుద్ధంగా ఎవరన్నా కబ్జాలు చేసినా కానీ మీరు యాక్షన్ తీసుకోవాలి. మీకు పెన్ పవర్ ఉంది. కానీ మీరే అక్కడికి పోయి వాళ్ళను అంటే భయభ్రాంతాలకు గురి చేసి డబ్బులు డిమాండ్ చేయడం ఇది శోచనీయం. ఎందుకంటే నీ సొంత కౌన్సిలర్లే నిన్ను ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తూ ఉన్నారు. నీ వైస్ చైర్మన్ కానీ నీ కౌన్సిలర్ కానీ వాళ్ళ మీద నిన్ను అడిగినందుకు నీ తోటి కౌన్సిలర్ తోటి వాళ్ళని కేసులు పెట్టిస్తున్నావు. ఈ పద్ధతి మానుకోవాలని హెచ్చరిస్తా ఉన్నాను. ఆగస్టు 16, 17, 18 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల కరపత్రాలను స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ కొబ్బరికాయల హమాలి యూనియన్ నాయకులతో కలిసి ఆయన కరపత్రం విడుదల చేశారు. ఆగస్టు 16, 17, 18 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి పట్టణంలో నిర్వహించబోయే సెంటర్ ఆఫ్ ఇండియా ట్రేడ్ యూనియన్ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలను జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మంగళవారం రోజు యాదగిరిగుట్ట పట్టణంలో ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల కరపత్రాలను స్థానిక శ్రీ లక్ష్మీ నరసింహ
కొబ్బరికాయల హమాలి యూనియన్ నాయకులతో కలిసి ఆయన కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగే ఈ ఉన్నత స్థాయి సమావేశాలలో అఖిల భారత రాష్ట్ర నాయకత్వంతో పాటు అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొని కార్మిక లోకం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. ఆశాలకు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీ కార్మికుల మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేసి బకాయి ఉన్న 5 నెలల వేతనాలను వెంటనే చెల్లించి గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలీ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో మరిన్ని సమరశీల పోరాటాలకు భువనగిరి సమావేశాలలో కార్యాచరణ రూపొందించుకోబోతున్నామని కల్లూరి మల్లేశం తెలిపారు. ఈ సమావేశాల విజయవంతం కోసం కార్మికులు, ప్రజలు తమ వంతు ఆర్థిక సహకారాన్ని అందించి తోడ్పడాలని సిఐటియు యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు యాదగిరిగుట్ట పట్టణ కన్వీనర్ సీస శ్రీను, స్థానిక హమాలి యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు చుక్కల శ్రీశైలం, చుక్కల పెద్ద వెంకటయ్య, నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో భువనగిరిలో సిఐటియు మొట్టమొదటిసారి రాష్ట్ర ఆవిర్భావానంతరం రాష్ట్ర కమిటీ సమావేశాలని భువనగిరి పట్టణంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఈ సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాల్లో తెలంగాణలో ఉన్న కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి రానున్న రోజుల్లో కార్మిక హక్కుల కోసం ప్రణాళికలు ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల్లో రూపొందించడం జరగబోతా ఉన్నది. కావున ఈ రాష్ట్ర కమిటీ సమావేశాల జయప్రదం కోసం కార్మికులు, కర్షకులు, అన్ని వర్గాల ప్రజలు సహాయ సహకారాలు అందించి ఈ రాష్ట్ర కమిటీ సమావేశాలని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 16, 17, 18 జరిగే రాష్ట్ర కమిటీ సమావేశాల్లో ఆగస్టు 16, 17, 18 ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ప్రధానోపాధ్యాయులను కోరిన నాంపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు మంగళవారం నాంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బురి శ్రీనివాస్, సర్పంచ్ నక్కా చంద్రశేఖర్, గ్రామ పంచాయతీ పారిశుద్ధ సిబ్బందితో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ సిబ్బందితో పిచ్చి ముక్కలను తొలగించి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయించారు. ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలని ప్రధానోపాధ్యాయులను కోరిన నాంపల్లి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు మంగళవారం నాంపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి బురి శ్రీనివాస్, సర్పంచ్ నక్కా చంద్రశేఖర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ సిబ్బందితో కలిసి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణను పరిశీలించి విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా పారిశుద్ధ సిబ్బందితో పిచ్చి మొక్కలను తొలగించి చెత్త చెదారం లేకుండా శుభ్రం చేయించారు. అదేవిధంగా ప్రధానోపాధ్యాయులు అజయ్ కుమార్ ఉపాధ్యాయులతో మాట్లాడి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి విద్యార్థులకు నాణ్యత ప్రమాణాలతో కూడిన పౌష్టికకరమైన ఆహారాన్ని అందించాలని సూచించారు. పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేయాలన్నారు. పాఠశాలలో విద్యార్థుల మరుగుదొడ్లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, తద్వారా విద్యార్థులకు అనారోగ్య సమస్యలు తలెత్తవన్నారు. విద్యార్థుల సౌకర్యార్థం గ్రామ పంచాయతీ నుండి అవసరమైన సేవలను ఎప్పటికప్పుడు పొందవచ్చని తెలిపారు.
ఈ నీళ్ళని ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళయా? యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల పార్టీ మీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినారు. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ నిర్మాణదాత శ్రీమతి శ్రీ సోమవారం సత్తయ్య వెంకటమ్మ దంపతుల చేతుల మీదుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అభిషేకాలు ఘనంగా జరిపినారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలో గల పార్టీ మీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ 7వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించినారు. కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయ నిర్మాణదాత శ్రీమతి శ్రీ సోమవారం సత్తయ్య వెంకటమ్మ దంపతుల చేతుల మీదుగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం అభిషేకాలు ఘనంగా జరిపినారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్పర్సన్ మోదాల పావని రమేష్ గౌడ్ మరియు 16వ వార్డు కౌన్సిలర్ బత్తుల జయమ్మ, దాసుమరి, ఆర్యవైశ్యులు, ఆర్యవైశ్య మహిళలు, వాటి మీ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ అధ్యక్షులు చందగల్ల నాగరాజు గౌడ్, ప్రధాన కార్యదర్శి ఉడుగు రమేష్ గౌడ్, కామశెట్టి చంద్రశేఖర్ గుప్తా, ఉప్పల కృష్ణ గుప్తా, తడకమల్ల శ్రీనివాస్ గుప్తా, పార్టీ మీది ఆంజనేయ స్వామి దేవస్థానం పురోహితుడు బ్రహ్మశ్రీ కిషోర్ దంపతులు తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలి, జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ సూచన. కస్తూర్బా ఆదర్శ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అనురాగ్ జయంతి. కాషాయం అయిన నల్గొండ నగరంలో వేలాది మంది విద్యార్థులతో భారీ ర్యాలీ. ఆర్డీఓ అధికారులు కాంక్రీట్ మిల్లర్ సామాగ్రిని టార్గెట్ చేస్తూ కార్మికుల పుట్టగొడుతున్నారు. కాంక్రీట్ మిల్లర్స్ లేబర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు వాకిలి నాగరాజు, ప్రధాన కార్యదర్శి బి గోపాల్ తీవ్ర ఆగ్రహం. చేనేత కార్మిక పారిశ్రామిక సహకార సంఘం బలోపేతానికి కృషి చేస్తాం, చేనేత కార్మికుల పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా గండూరి రమేష్ ఎన్నిక. పశు వైద్యశాలలో సిబ్బంది మందుల కొరతతో రైతుల అవస్థలు పట్టించుకోని అధికారులు. ప్రతీకార రాజకీయాలకు స్వస్తి చెప్పి ఆలేరు అభివృద్ధిపై దృష్టి సారించండి, బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు పుట్ట మల్లేష్ గౌడ్ వెల్లడి. భువనగిరిలో జరిగే సిఐటియు రాష్ట్ర కమిటీ సమావేశాలు జయప్రదం చేయండి, సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం పిలుపు. ప్రభుత్వ బడులలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించాలి, ప్రధానోపాధ్యాయులను కోరిన నాంపల్లి సర్పంచ్ పంచాయతీ కార్యదర్శులు. ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవాలయం ఘనంగా 7వ వార్షికోత్సవం. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.